హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ, జేడీయూలదే కీలక పాత్ర. ఈ రెండు పార్టీలే మోడీ ప్రభుత్వం మూడవసారి కేంద్రంలో కొలువుదీరడానికి దోహదపడ్డాయి. బడ్జెట్ ప్రవేశానికి ముందు అఖిలపక్ష సమావేశంలో బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఏపీకి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రెండు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్ చేశారు. కానీ అది సాధ్యం కాదని కేంద్రం తేల్చెప్పింది. కానీ బీహార్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చెప్పిన కేంద్రం బడ్జెట్లో మాత్రం అధిక కేటాయింపులు చేసి శాంతపరిచే ప్రయత్నం చేసింది. అలాగే అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకనంటే దానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి కూడా స్పష్టంగా చెప్పారు. 10 ఏళ్ళుగా దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీ మాత్రమేనని, అందుకే విభజన చట్టంలో పేర్కొన్నట్టు ఏపీ రాజధాని నిర్మాణం కోసం సాయం అందిస్తామని తేల్చెప్పింది. అలాగే పోలవరానికి కూడా జాతీయ హోదా ఇప్పటికే ఇచ్చింది కాబట్టి ఆ మేరకు ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం నిధులు కేటాయిస్తామని చెప్పింది. దాంతోపాటు ఆహార భద్రతకు కూడా ఆ ప్రాజెక్టు ముఖ్యమైన విషయాన్ని బడ్జెట్లోనే స్పష్టంగా చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలు ఏపీ, బీహార్ రాష్ట్రాలకు పెద్దపీట వేయడంపై విపక్షాల నుంచి విమర్శలు ఎదురైనా కానీ సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఈ రెండు రాష్ట్రాలకు పెద్దపీట వేసింది. ఏపీకి సంబంధించి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతమిచ్చేందుకు అవసరమైన నీటి, విద్యుత్, రైల్వే రోడ్ల ప్రాజెక్టులు నిధులు మంజూరు చేస్తామని కేంద్రం వెల్లడించింది. వీటితో పాటు ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంటు ఇస్తామని తెలిపింది. విశాఖ చెన్నై కారిడారు కొప్పర్తికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇక బీహార్కు సంబంధించి బీహార్లో జాతీయ రహదారుల అభివృద్ధికి భారీగా కేంద్రం కేటాయింపు చేసింది. ఇందుకోసం మొత్తంగా ఏకంగా 26,000 కోట్లు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పింది. జాతీయ రహదారుల కోసం 20,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. పాట్నా, పూర్ణియాలను కలుపుతూ ఎక్స్ప్రెస్ అభివృద్ధి చేస్తామని పేర్కొంది. బక్సర్, బగాల్పూర్, బోధ్గయ, రాజ్గిరి, వైశాలి, దర్భంగాలను అనుసంధానిస్తామని తెలిపింది. బక్సర్ జిల్లాలో గంగానదిపై 2 లైన్ల వంతెన నిర్మాణం, బగల్పూర్లో పీర్పౌంతిలో 2,400 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు 20,000 కోట్లతో వివిధ పవర్ ప్రాజెక్టుల నిర్మాణం. రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగంగా గయా, రాజ్గిరిలో టెంపుల్ కారిడార్ అభివృద్ధితో పాటు వరదల నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు గాను 11,500 కోట్లతో వరదల నియంత్రణ నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చింది. పర్యాటక కేంద్రంగా నలంద అభివృద్ధి, ఎయిర్పోర్టులు, మెడికల్ కాలేజీలు, క్రీడా రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కృషి చేస్తామని తెలిపింది. మొత్తంగా బహుపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల ద్వారా రాష్ట్రానికి ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. తూర్పు రాష్ట్రాల కోసం కూడా భారతదేశంలో అభివృద్ధి కట్టుబడి ఉంటామని కేంద్రం స్పష్టం చేసింది. బీహార్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల అభివృద్ధి కృషి చేస్తామని తెలిపింది. ఇందులో భాగంగా మానవ వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక అంశాలపై కల్పించడంపై దృష్టి సారించినట్లు తెలిపింది. మొత్తంగా పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేస్తామని, వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ప్రాంతాన్ని ఒక ఇంజన్గా మార్చడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం. సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ ఈ రాష్ట్రాలకు ఇతోధికంగా నిధులు ఇవ్వడం ఆ రాష్ట్రాల ఎంపీలు చేసిన ఒత్తిడి మేరకు కొంత ఫలించిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.